భారత్ మీడియాకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్ ఆఖరి ఓవర్లో ఉత్కంఠ నడుమ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమి. బడ్జెట్ వెబినార్ సిరీస్ లో 3వ వెబినార్ లో ప్రసంగించిన మోదీ కీలక రంగాలపై చర్చలు జరుగుతున్నాయన్న ప్రధాని. కోల్కతాలో జరిగిన సాగర్ సంకల్ప మారిటైమ్ కాంక్లేవ్ పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఘనంగా జరిగిన సిఐఎస్ఎఫ్ 57వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సహాయ మరియు రక్షణ చర్యలు కీలక పాత్ర పోషిస్తుందన్న హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 10న ఆదిలాబాద్ లో మెగా జాబ్ మేళా యువత సద్వినియోగం చేసుకోవాలన్న ఎస్పీ అఖిల్ మహాజన్. బేగంపేటలో బాంబు కలకలం, అప్రమత్తమై తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటుపై సీఎం చంద్రబాబు ఆందోళన. ఏప్రిల్ 1 నుంచి నూతన జనాభా నిర్వహణ విధానం అమలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత. 4 ఏళ్లుగా పడుతున్న మనోవేదన స్వామివారి దయతో తీరిందన్న కవిత. ఏపీ శాసనమండలి నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌట్. అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్. సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కేటీఆర్ తరఫున అందజేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి షాకింగ్ కామెంట్స్. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీలపై వేధింపులు అధికమయ్యాయని ఆరోపణలు. MLS ఛాంపియన్ ఇంటర్ మయామీకి వైట్ హౌస్ లో సత్కారం. లియోనెల్ మెస్సీని ప్రత్యేకంగా అభినందించిన అధ్యక్షుడు ట్రంప్. నష్టాల్లో మార్కెట్లో 80,000 దిగువకు సెన్సెక్స్. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలతో నష్టాల సూచీ. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగుల వరద పారింది. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై స్కోరింగ్ సమరంలో ఇంగ్లాండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్ బాటర్ జాకబ్ బెథెల్ వీరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ ఆఖరి ఓవర్లో రనౌట్ రూపంలో వెనుతిరగడంతో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా శివన్ దూబే బౌలింగ్ కు దిగాడు. ఇంగ్లాండ్ 246 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా
ముమ్రా, అర్షదీప్, అక్షర్, వరుణ్తో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసే ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్, శివం దూబే దూకుడుగా ఆడగా చివర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 61 పరుగులు సమర్పించుకోగా జాక్స్ రషీద్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. 2024లో టీమిండియా ఛాంపియన్ గా నిలవడం తెలిసిందే. ఇక టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టైటిల్ సమరం మార్చి 8న అహ్మదాబాద్ లో జరగనుంది. గతంలో సాంకేతికత, సంస్కరణలు మరియు ఆర్థిక వృద్ధి వంటి ముఖ్యమైన అంశాలపై 2 వెబినార్లు జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం బడ్జెట్ వెబినార్ సిరీస్ లో 3వ వెబినార్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నేడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం వంటి కీలక రంగాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో మీరందరూ మీ విలువైన సూచనలతో ఎంతో సహకరించారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బడ్జెట్ వెబినార్ సిరీస్ के तीसरे वेबिनार में मैं आप सभी का अभिनंदन करता हूं। इससे पहले टेक्नोलॉजी, रिफॉर्म्स और इकोनॉमिक ग्रोथ जैसे अहम विषयों पर 2 वेबिनार हो चुके हैं। आज रूरल इकोनॉमी और एग्रीकल्चर जैसे अहम सेक्टर पर चर्चा हो रही है। आप सभी ने बजट निर्माण में अपने मूल्यवान सुझावों से बहुत सहयोग दिया और आपने देखा होगा बजट में आप सबके सुझाव रिफ्लेक्ट हो रहे हैं, बहुत काम आए हैं। लेकिन अब बजट आ चुका है। अब बजट के बाद उसके फुल पोटेंशियल का लाभ देश को मिले, इस दिशा में भी आपका अनुभव, आपके सुझाव और सरल तरीके से बजट का सर्वाधिक लोगों को लाभ हो, बजट का पाई पाई पैसा जिस हेतु से दिया गया है उसको परिपूर्ण कैसे करें, जल्द से जल्द कैसे करें, आपके सुझाव ये वेबिनार के लिए बहुत अहम है। साथियों, आप सभी जानते हैं कृषि, एग्रीकल्चर, विश्वकर्मा, ये सब हमारी अर्थव्यवस्था का मुख्य आधार है। एग्रीकल्चर भारत की लॉन्ग टर्म डेवलपमेंट जर्नी का स्ट्रेटेजिक पिलर भी है। కోల్కతాలో మ్యారిటైమ్ కాన్క్లేవ్ సాగర్ సంకల్పంలో జరిగిన సభకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ ఈ రోజు మనం ఒక పెద్ద పరివర్తన కాలం గుండా వెళుతున్నామని, ప్రపంచ స్థాయిలో కొత్త పరిస్థితులు వేగంగా ఉద్భవిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో కొత్తది జరుగుతోంది మరియు మార్పు స్థిరంగా ఉంటుందన్నారు. ఈ అనిశ్చితిని మనం అర్థం చేసుకోవాలని, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిస్థితి దీనికి ఒక మడుతున్న ఉదాహరణ అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. कि डिफेंस सेक्टर में भारत पूरी गति के साथ सेल्फ रिलायंस की ओर अपने कदम बढ़ा चुका है। यदि मैं आंकड़ों की बात करूं तो पिछले फाइनेंशियल ईयर तक हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन, जैसा कि हमारे सीएमडी ने बताया, हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन लगभग 1.5 लाख करोड़ रुपए के आंकड़े को पार कर चुका था। साथ ही हमारा डिफेंस एक्सपोर्ट भी 24,000 करोड़ के रिकॉर्ड आंकड़े को पार कर चुका है। और मैं आपको जानकारी देना चाहता हूं कि शायद इसी अप्रैल यानी 2 महीने के अंदर, 2.5 महीने, 3 महीने के अंदर यह हमारा डिफेंस एक्सपोर्ट अप्रॉक्सीमेटली 29,000 करोड़ तक का होगा। और यह टारगेट हमने दिया है, टारगेट दिया है कि 29-30 समाप्त होते होते हमारा यह डिफेंस एक्सपोर्ट अप्रॉक्सीमेटली 50,000 करोड़ तक पहुंचना चाहिए।
हालांकि इन आंकड़ों से हमें ओवरवेल्म्ड नहीं हो जाना है। हमें अभी और भी बहुत आगे की यात्रा करनी है, जहां सारे नंबर्स कुछ मायने नहीं रखेंगे। हमें नंबर्स से भी आगे देखना है। मुझे पूरा विश्वास है कि हम सभी मिलकर उस दिशा में भी आगे बढ़ेंगे, और मुझे पूरा विश्वास है कि आप लोग 50% प्राइवेट पार्टिसिपेशन के लक्ष्य को भी अवश्य पूरा करके दिखाएंगे। और प्रारंभ से ही मैंने यह टारगेट दिया है, 50% प्राइवेटाइजेशन पार्टिसिपेशन के लक्ष्य को भी अवश्य पूरा करके दिखाएंगे। और आप लोगों का इफर्ट मजबूती से दिखता है कि आत्मनिर्भरता हमारे लिए केवल एक स्लोगन नहीं रही, बल्कि एक प्रैक्टिकल रियलिटी के रूप में स्थापित हो रही है। साथियों, आज स्थिति यह है कि हम जिस आत्मनिर्भरता के लक्ष्य के साथ आगे बढ़े थे, उसके सकारात्मक परिणाम हमारे सामने हैं। आज भारतीय नौसेना के लिए भी जितनी वारशिप्स और सबमेरिन्स आर्डर पर हैं, वे सभी भारत ప్రధాన సంస్థలు మరియు ముఖ్యమైన సంస్థల భద్రతలో మరియు విపత్తుల సమయంలో సహాయ మరియు రక్షణ చర్యల్లో సిఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సిఐఎస్ఎఫ్ 57వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా కటక్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నేడు సిఐఎస్ఎఫ్ ఈ మైలురాయిని చేరుకుంది మరియు 57 సంఖ్య కేవలం ఒక సంఖ్య కాదు, ఇది అంకిత భావం మరియు విధి యొక్క ప్రయాణాన్ని సూచిస్తుంది. పారిశ్రామిక భద్రతా రంగంలో సున్నా నుండి శిఖరం వరకు దృఢ నిశ్చయంతో కూడిన కృషిని ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. आज 56 बस पारित कर सीआईएसएफ इस मकाम पर जब पहुंची है, तो 57 का आंकड़ा ये सिर्फ आंकड़ा नहीं है। औद्योगिक सुरक्षा के क्षेत्र में शून्य से शिखर तक के एक कर्तव्य परायणता के प्रदर्शन करते हुए एक पुरुषार्थी यात्रा की गाथा है। यह देश की कल्पना, इस देश के अर्थतंत्र की मजबूती की कल्पना और इस देश को दुनिया का सबसे बड़ा अर्थतंत्र बनाने की संकल्पना औद्योगिक विकास के बगैर नहीं हो सकती। और औद्योगिक विकास को सुरक्षित वातावरण देने के लिए जरूरी है राष्ट्रीय स्तर पर एक इंडस्ट्रियल सिक्योरिटी फोर्स की। और मुझे बहुत आनंद है कि इस 56 सालों में सीआईएसएफ ने न केवल अपनी स्थापना के उद्देश्यों को सिद्ध किया है, इसके साथ साथ हर प्रकार की चुनौतियों से सीखते हुए समय के साथ अपने आप को बदलने का प्रयास भी किया है। उन्होंने आधुनिकता को भी अपनाया है और परंपराओं को भी जीवित रखा है। वीरता, त्याग, बलिदान, भारत के समृद्ध इतिहास की जो परंपरा है, इसके साथ एकाग्रता को भी इन्होंने जोड़कर आधुनिक हथियारों से लैस होकर हर प्रकार की चुनौतियों का सामना करने का जज्बा सीआईएसएफ ने दिखाया है। मैं आज इस मौके पर सीआईएसएफ के सभी जवानों को हृदयपूर्वक बहुत बहुत साधुवाद देना चाहता हूं। मित्रों, अभी मैंने परेड देखी, मैं सब ఈ నెల మార్చి 10న ఆదిలాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ యార్ ప్రధాన కార్యాలయంలో 2000 ఉద్యోగాలు కల్పించేందుకు 50కి పైగా కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. యువత, ముఖ్యంగా ఆదివాసీ యువత పాల్గొనాలని ఎస్పీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మనం 10th మార్చ్ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో దాదాపు 2000 కంటే ఎక్కువ జాబ్స్ అవకాశాలు ఉన్నాయి. దీనిలో హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, నాగ్పూర్ నుంచి కూడా కంపెనీస్ వస్తున్నాయి. ఆదిలాబాద్ లోకల్ నుంచి కూడా మనం కొంత కంపెనీస్కి పిలిచాము. దానిలో కూడా 13,000 మినిమం వాళ్ళు శాలరీ ఇస్తారు అంటున్నారు. ఇది కాకుండా హైదరాబాద్లో ఉన్న జాబ్స్కి 18,000 నుంచి కొన్ని జాబ్స్కి 40-45,000 వరకు కూడా
శాలరీ రావడం అవకాశం ఉంటుంది. దానిలో నర్సింగ్ వాళ్ళు, డిగ్రీ పాస్ చేసిన వాళ్ళు, లేకపోతే 10th పాస్ 7th పాస్ వాళ్ళకి కూడా జాబ్స్ అవకాశం ఉన్నాయి. దానిలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ జెప్టోలో, జొమాటోలో కూడా జాబ్స్ రావడం అవకాశం ఉన్నాయి. దాదాపు 50 కంటే ఎక్కువ కంపెనీస్ ఇక్కడ ఆదిలాబాద్ మన పోలీస్ హెడ్ క్వార్టర్లో వస్తున్నాయి. దయచేసి అందరు ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ వచ్చి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళాకి మీరు ఇది దయచేసి వాడుకోండి. దానికి ఒక లింక్ మనం ఆల్రెడీ పంపడం జరుగుతుంది. ఆ లింక్లో మీరు రిజిస్టర్ చేసి మీరు అన్ని ఆ రోజు వచ్చినప్పుడు 10th మార్చ్ వచ్చినప్పుడు మీ సర్టిఫికేట్ లేకపోతే రిజ్యూమ్ ఏమైనా ఉంటే తీసుకొస్తే తొందరగా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా మనం ఆదివాసీస్కి కూడా అందరికీ రిక్వెస్ట్, దయచేసి మీరు ఇక్కడ వచ్చి ఈ జాబ్ మేళాకి మీరు వాడుకోవాలి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి జాబ్ వస్తే హైదరాబాద్ పోయినప్పుడు మీకు ఇంకా అవకాశాలు దొరుకుతుంది. నేను కోరుకుంటున్నాను మ్యాక్సిమం ఆదివాసీ ఈ జాబ్ మేళాకి ఉపయోగించాలి. దానిలో ఆదివాసీ లీడర్స్తో కూడా రిక్వెస్ట్, మీ యూత్కి ఈ పోలీస్ హెడ్ క్వార్టర్లో పంపించండి. సో దట్ వాళ్ళు కూడా ఇది జాబ్ మేళాలో జాబ్ తీసుకొని హైదరాబాద్ లేకపోతే ఎక్కడ వాళ్ళకి జాబ్ వస్తే అక్కడ పోయి వాళ్ళ కుటుంబం పరిస్థితి మంచిగా చేస్తారు కోరుకుంటున్నాను. ఇటీవల విమానాశ్రయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఫేక్ బాంబ్ బెదిరింపులు రావడం ఎక్కువైంది. తాజాగా హైదరాబాద్ లోని బేగంపేటలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. వాతావరణ శాఖ కార్యాలయానికి వచ్చిన ఈ బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపులతో కార్యాలయంలోని సిబ్బంది, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ కేంద్రానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు కార్యాలయం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నిత్యం వాతావరణ సమాచారంతో బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది ఈ ఆకస్మిక పరిణామంతో తీవ్ర టెన్షన్ లో ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బందిని కార్యాలయం బయటకు పంపినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త జనాభా నిర్వహణ విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా 3వ బిడ్డను కనే దంపతులకు 25,000 రూపాయల ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ముసాయిదా పాలసీ వివరాలను సీఎం వెల్లడిస్తూ 3వ బిడ్డకు 5 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలకు 1,000 రూపాయల చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. పిల్లలు కనే వారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5కు పడిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే జపాన్, ఇటలీ మాదిరిగా వృద్ధుల జనాభా పెరిగి యువత సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా సమతుల్యత కోసం టీఎఫ్ఆర్ రేటును 2.1కి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వెంకట్రావు గారు గన్నవరం చెప్పాడు. ఆయన కూడా మాట్లాడినప్పుడు ఇప్పుడు చాలా వరకు మీరు ఆలోచిస్తే డబ్బులుండి కాదు, డబ్బులుండే దేశాలు కూడా సరైన సమయంలో జరుగుంటే మారుంటుందా లేదా మనం ఊహించలేము. రైట్ టైంలో ఎడ్యుకేట్ చేయగలిగితే కొంత మారేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా నేను చూశాను దిశ, ఇజ్రాయెల్ 3 TFR అంటే ఇన్ని టెన్షన్ నుండి ఏదున్నా కూడా టీఎఫ్ఆర్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు. 3 ఉంది. వాళ్ళకు ఉండేది 1 కోటి జనాభా. ఆ కోటి జనాభాని టీఎఫ్ఆర్ కూడా 3తో మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ డబ్బులుండి నేను చేయడం లేదు, దూరదృష్టితో ఆలోచిస్తున్నాం. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సభలో ఉండే వాళ్ళందరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి, అనేక ఇబ్బందులు. త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలో వెల్లడించారు. తన భర్తతో కలిసి కవిత శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ 4 ఏళ్లుగా తాను పడుతున్న మనోవేదన వెంకటేశ్వర స్వామి వారి దయతో తీరిందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారి మొక్కులు చెల్లించడానికి కాలినడకన వచ్చానని తెలిపారు. కవిత నిన్న రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తిరుపతి చేరుకున్నారు. ఆ తర్వాత అలిపిరి నుండి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నేను గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్ గా నేను ఏదైతే చెప్తూ వచ్చాను, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్ గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో
స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాము. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర. అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏపీ శాసనమండలి నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం చాలా హామీలు నెరవేర్చిందని పేర్కొన్నారు. చాలా హామీలకు సంబంధించి అధికారులను పిలిపించి సమాచారం తీసుకోండి, లేనిపోని కళ్లబొల్లి కబుర్లు చెప్పకండి అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న వారిని అవమానించవద్దని కోరారు. అంతకుముందు గీతం యూనివర్సిటీ 5,000 కోట్ల రూపాయల భూదోపిడిపై సభలో చర్చించాలని కోరుతూ శాసనమండలి వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, పాలవలస విక్రాంత్లు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీపై చర్చించాల్సిందేనని సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళనలకు దిగడంతో సభకు 5 నిమిషాల పాటు చైర్మన్ విరామం ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అధికారులని మీరు ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి పరిశీలించుకోమండి. మీరు చెప్పిన మాటలో 99% ఆనాటి ప్రభుత్వం ఐసీపీ ప్రభుత్వంలో మా తాలూకు అధ్యక్షుడు జరిగింది సమావేశంలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. ఆ రోజు జీతాలు పెంచుతాము, జనవరిలో మీటింగ్ జరిగింది కాబట్టి, మరి ఏప్రిల్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలల తర్వాత వచ్చే ప్రభుత్వం ఎదురుస్తున్నా మేము పెంచుతామని చెప్పి హామీ రాసిచ్చాము. మిగతా విషయాలన్నీ కూడా ఆ రోజే చేశాము. ఆ రోజే మీరు కావాల్సిన అగ్రిమెంట్ పేపర్స్ అంటున్నారు కదా, మీ డైరెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ గారిని పిలిచి డైరెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ జరిగే లేదో మీరు చూడండి. అంతేగాని మీరు లేనిపోయిన కలవలు మాట చెప్పి అప్పుడు లక్షలాది మంది ఇవాళ ధర్నా చేస్తున్నారు ధర్నా చౌక్లో. మీరు ఇలా అడగండి. ఇగో మంత్రి గారు ఇవాళ అప్పుడున్న మాజీ మంత్రి గారు ఇవాళ ఎల్ఓపి గారు వచ్చి ఈ సమావేశం పెట్టారంట, ఇవన్నీ చేశామని చెప్పి సభా సాక్షిగా చెప్తున్నారు. ఇది అబద్ధమా నిజమని అడగండి. అప్పుడు మీ అధికారులు అడగండి. కానీ దయచేసి అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సభను తప్పుతో పట్టిస్తున్నారు. పేదవాళ్ళ అంగన్వాడీ గురించి వచ్చి మీరు ఈ విషయమైన విధానం మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు న్యాయం చేస్తారా చేయరా సూటిగా అడిగారు. ఏదైతే ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ ని మీరు కొనసాగిస్తారా లేదా అని. లేదు మేము కొనసాగించాం, మా గవర్నమెంట్ పాలసీ ఇది, ఆ ప్రకారం ఇవి ఇంతే ఇస్తాము అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం, వాళ్ళ తెలుస్తుంది. అంతేగాని అసలు విషయాన్ని వచ్చి మప్పు పెట్టి అసలు ఆవిడ అడిగిన క్వశ్చన్ గురించి సమాధానం చెప్పకుండా లేదని చెప్పి దయచేసి ఆ విషయం ఏది ఆ విషయం చెప్పారా? ఏది అగ్రిమెంట్ కొనసాగిస్తాము, జీతాలు పెంచుతాము విషయం చెప్పారా? మంత్రి గారు అగ్రిమెంట్ లేదని చెప్తున్నారు. అగ్రిమెంట్ ఉంటే ఇమ్మన్నారు. అది అందుకే అగ్రిమెంట్ లేదని ఏదైతే మీరు చెప్పారో. సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు దామోదర్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కేటీఆర్ తరఫున కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దామోదర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు చెక్ అందజేశారు. హైదరాబాద్ లోని జీడిమెట్లలో డిసెంబర్ 5వ తేదీన దామోదర్ కు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ దామోదర్ కుటుంబానికి అండగా నిలబడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆసుపత్రికి వెళ్లి దామోదర్ ను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కానీ దురదృష్టవశాత్తు చికిత్సకు స్పందించకపోవడంతో దామోదర్ మరణించారు. ఈ విషయం తెలిసిన కేటీఆర్ అప్పుడే దామోదర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాల కొరకు ఎన్నో పోరాటాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నీ కూడా ప్రతి స్థానంలో ఇచ్చేదానికి కృషి చేసినటువంటి గొప్ప విలేకరి దామోదరు నిజంగా అది కూడా మనకు బాధాకర విషయం. అది టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్టీ రామారావు తెలిసి మా ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించమని చెప్పడం, స్థానిక కార్పొరేటర్ రవీంద్ర రెడ్డి గారు కానీ
మీరు వెళ్ళండి, వాళ్ళ అండగా నిలబడండి, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాని భాగంగానే ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి, ఎందుకంటే ఒక భర్త చనిపోయినప్పుడు భార్యకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది కూడా తెలుసు. ఎందుకంటే ఇలా విలేకరుల ఉన్నటువంటి ఆదాయం ఎంత అనేది కూడా మా లీడర్ కూడా తెలుసు. ఇలా మేనేజ్మెంట్ ఇచ్చే జీతాలు ఎంతో, మరి ఎన్ని కష్టాలు పడి ఏ రాత్రి ఏ పగలనకుండా రాత్రి 12 గంటలకే సంఘటన జరిగినా ఉరికి వెళ్ళి కనీసం ఆ సంఘటనను చూపెట్టే ప్రయత్నం, ప్రజలకు చూపెట్టే ప్రయత్నం ఇలా విలేకరులు చేస్తారు. అటువంటి వాళ్ళు ఈ రోజున పోవడం అనేది నిజంగా నాకు చెప్తా ఉంటే చాలా మంది విలేకరులు చెప్తా ఉంటే దామోదర్ గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అసలు ఇక్కడ నుంచి ఆదిలాబాద్లో ఉంటే కూడా వెళ్ళిపోయి షూట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా కట్టుగా చెప్పి న్యాయం చేసి దాంట్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆ ఉన్నటువంటి ఇలా ఫ్యామిలీ కూడా అండగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ. మా కేటీ రామారావు గారు ఒకటే ఆలోచన, నిజంగా అంత సంఘటన జరిగినప్పుడు చాలా చలించి ఆ రోజు నిజంగా చాలా బాధపడి ఎట్టి ప్రజలు ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఆ కుటుంబానికి సాయం చేయడం జరుగుతూ ఉంది. సాయం చేశాడు. దానికి ఈ రోజున ఒక 5 లక్షలు పెట్టిస్తూ కేటీ రామారావు గారి సొంత నిధులతోని ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని నేను మా కార్యకర్త గారు వాళ్ళ కుటుంబానికి ఎప్పటికి ఇప్పుడు కాదు ఎప్పటికి అండగా ఉంటాం. 2 మగపిల్లలు ఉన్నారు, జాబ్ల విషయంలో కూడా బాధపడుతున్నారు. ఆ జాబ్ల విషయంలో కూడా ఖచ్చితంగా కేటీ రామారావుతో మాట్లాడి ఆ జాబ్ విషయంలో అమెరికాలో కానీ ఇంకెక్కడ కానీ వాళ్ళ కోరుకున్న దగ్గర కూడా ప్రయత్నం చేస్తాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా సాయం చేయాలన్నటువంటిది కూడా సాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా ధైర్యంగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలని, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పి కూడా నేను భగవంతుని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ/ఎస్టీలపై వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేనే అయినా తనను చంపేస్తారేమో అని, తనను భూమి మీద లేకుండా చేయాలని కొండూరు మండల టీడీపీ అధ్యక్షుడు పీట్లా నాయక్ అన్నారంటే తనను చంపడానికే టీడీపీలోని ఒక వర్గం ప్రయత్నిస్తోందని అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా నన్ను చంపడానికి చూస్తున్నారు అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో రౌడీజం, పేకాట క్లబ్బులు, రేషన్ మాఫియా, ఆగడాలు పెచ్చిమీరిపోయాయని తెలిపారు. వీటిని వ్యతిరేకించినందుకే తనపైన దాడి జరిగిందన్నారు. తనను ధైర్యంగా ఎదుర్కోలేని వారే దొంగచాటు వ్యవహారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీ/ఎస్టీలపై అక్రమ కేసులు బనాయించి వేధించాలని ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం నుంచి పోలీసులకు ఒత్తిడి వస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. నా మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, చాలా కేసుల్లో నోటీసు ఇచ్చి వదిలేశారు. కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే మంగళగిరి కోర్టులో కొట్టేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా మీద దాడి చేయలేదు, దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మొన్న నెమలి కళ్యాణోత్సవంలో ఎప్పుడైతే నేను పట్టు వస్త్రాలు సమర్పించి ఇంటికి వచ్చానో, వచ్చిన తర్వాత నిఘా వర్గాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, తెలిసిన సమాచారాన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దేవాలయానికి వెళ్లిన తర్వాత 2025 మేజర్ లీగ్ సాకర్ ఛాంపియన్స్ గా నిలిచిన ఇంటర్ మయామి జట్టుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ప్రత్యేకంగా అభినందించారు. చరిత్రలో ఏ అమెరికా అధ్యక్షుడికి దక్కని గౌరవం తనకు దక్కిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ రోజు 2025 MLS కప్ ఛాంపియన్స్ ఇంటర్ మయామికి ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకు ముందు ఏ అమెరికా అధ్యక్షుడికి దక్కని ఒక ప్రత్యేకమైన అవకాశం నాకు దక్కింది. లియోనెల్ మెస్సీ వైట్ హౌస్ కు స్వాగతం అని అన్నారు. మెస్సీ జట్టులోకి వచ్చిన తర్వాత ఇంటర్ మయామి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించిందని కొనియాడారు. Today we're thrilled to host the 2025 MLS Cup champions Inter Miami. Great job. And it's my distinct privilege to say what no American president has ever had the chance to say before. Welcome to the White House, Lionel Messi. Lionel Messi is, my son said, Dad, you know who's going to be there today?
I said, no, I got a lot of things going on. He said, Messi. I said, really? He's a big fan. He's a big fan of yours. He thinks you're just a great person, and I think you got to meet a little while. So he's a big soccer fan, but he's a tremendous fan of yours. And a gentleman named Ronaldo. We have Cristiano is great. You're great. Boy, some big champions, some great athletes in that sport, and people that really love what they're doing, and they're doing it well. And it's an honor for us and everybody at the White House to be honoring you today. వాళ్ళ ఉదయం భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరగడం వంటి అంశాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఈ పరిణామాలతో సెన్సెక్స్ కీలకమైన 80,000 మార్కు కిందకు పడిపోయింది. ఉదయం 9:28 సమయానికి సెన్సెక్స్ 365 పాయింట్లు నష్టపోయి 79,650 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ 103 పాయింట్లు కోల్పోయి 24,662 వద్ద కొనసాగుతోంది. అయితే బెంచ్ మార్క్ సూచీలకు భిన్నంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల బాటలో పయనించడం గమనార్హం. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 0.30%, స్మాల్ క్యాప్ 100 సూచీ 0.45% మేర లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీ 1.18%, ఆటో రంగం 0.65% మేర నష్టపోయాయి. మరోవైపు ఐటీ రంగం షేర్లు 1.28% లాభపడి మార్కెట్లకు కొంత మద్దతును అందించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. T20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్ ఆఖరి ఓవర్లో ఉత్కంఠ నడుమ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమి. బడ్జెట్ వెబినార్ సిరీస్ లో 3వ వెబినార్ లో ప్రసంగించిన మోదీ కీలక రంగాలపై చర్చలు జరుగుతున్నాయన్న ప్రధాని. కోల్కతాలో జరిగిన సాగర్ సంకల్ప మారిటైమ్ కాంక్లేవ్ పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఘనంగా జరిగిన సిఐఎస్ఎఫ్ 57వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సహాయ మరియు రక్షణ చర్యలు కీలక పాత్ర పోషిస్తుందన్న హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 10న ఆదిలాబాద్ లో మెగా జాబ్ మేళా యువత సద్వినియోగం చేసుకోవాలన్న ఎస్పీ అఖిల్ మహాజన్. బేగంపేటలో బాంబు కలకలం, అప్రమత్తమై తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటుపై సీఎం చంద్రబాబు ఆందోళన. ఏప్రిల్ 1 నుంచి నూతన జనాభా నిర్వహణ విధానం అమలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత. 4 ఏళ్లుగా పడుతున్న మనోవేదన స్వామివారి దయతో తీరిందన్న కవిత. ఏపీ శాసనమండలి నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌట్. అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్. సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కేటీఆర్ తరఫున అందజేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి షాకింగ్ కామెంట్స్. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీలపై వేధింపులు అధికమయ్యాయని ఆరోపణలు. MLS ఛాంపియన్ ఇంటర్ మయామీకి వైట్ హౌస్ లో సత్కారం. లియోనెల్ మెస్సీని ప్రత్యేకంగా అభినందించిన అధ్యక్షుడు ట్రంప్. నష్టాల్లో మార్కెట్లో 80,000 దిగువకు సెన్సెక్స్. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలతో నష్టాల సూచీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.